గ్రామ సభలో కౌలు రైతుల గుర్తింపు పట్టాదారులకు అభ్యంతరం లేకపోతేనే తెల్ల కాగితంపై దరఖాస్తు తప్పనిసరి, అవసరం లేని అగ్రిమెంట్ పేపర్. ధరణి కమిటీ సభ్యుల అభిప్రాయం. త్వరలో రైతు కార్మిక సంఘాల నేతలతో ప్రభుత్వం సమావేశాలు, గుర్తింపు విధానం సర్కారు దృష్టి తీసుకెళ్తామంటున్నారు ధరణి కమిటీని. కౌలు రైతుల గుర్తింపు, వారికి అందే రైతు భరోసా విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ప్రభుత్వం సైతం స్పష్టమైన విధానం రూపొందించలేదు. వారిని ఏ ప్రాసెస్ ప్రకారం ఎంపిక చేస్తారు, సాయం అందేందుకు ఎలాంటి మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయి అనేది స్పష్టం కాలేదు. కానీ కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ గ్రామ సభల ద్వారా చేయవచ్చని ధరణి కమిటీ సభ్యులు చెబుతున్నారు. కౌలుదారులు తెల్ల కాగితంపై తన సాగు వివరాలు స్పష్టం చేస్తూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, దానికి గ్రామ సభలు పెట్టి బహిరంగంగా ప్రకటించవలసి ఉంటుందని పట్టాదారులు ఎవరు అబ్జెక్షన్ చెప్తారా చెప్పరా? ఏడో పేజీలో ఉంది, చూద్దాం. ఇప్పుడు ఏ విధంగా చేస్తారు వీళ్ళను? కౌలు రైతులను గుర్తించడం అంటే చాలా అలివికలు ఇస్తుంది, చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు పట్టదారు ఓనరు ఖచ్చితంగా సంతకం పెట్టాలి దాని మీద. ఎట్లా పెడతారు? వాళ్ళకుండే భయం వాళ్ళకుంటుంది. ఇలాంటి తిరకాసు ఏదన్నా గవర్నమెంట్ స్కీమ్ చేస్తే సాఫ్గా వెళ్ళిపోవాలి, క్లియర్గా ఉండాలి, క్లియర్ కట్గా ఉండాలి, ఎలాంటి డౌట్లు ఉండదు. మీరు పెట్టేదే రైతు భరోసా కిందనే కిరికిరి కిరికిరే. అందరికి ఇచ్చేస్తే అందరికి సమానంగా ఇచ్చేయండి. ఉన్న వాళ్ళకి ఎక్కువ పెట్టి, లేని వాళ్ళకి తక్కువ ఉంటాయి కాదు. కొన్ని వందల 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వడం కాదు, 1 హెక్టార్ వరకు ఇవ్వండి. 2.5 ఎకరాలు 3 ఎకరాలు ఉంటాయి సగటున, లేదంటే 5 ఎకరాల వరకు, చిన్నకారు సన్నకారు అన్నారు కదా, ఆ విధంగా ఉండండి. 10 ఎకరాల వరకు 5 ఎకరాల వరకు పోండి. తర్వాత వాళ్ళ మిగతా వాళ్ళకు కౌలు రైతులకు గుర్తించడం అంటే గుర్తించాలి. గుర్తించే విధానం ఈజీగానే ఉంటుంది. కాకపోతే మీరు ల్యాండ్ ఓనరు, అదే జాగా ఓనరు, పట్టాదారు పుస్తకం ఓనర్ అయితే ఎవరో ఉన్నారో వాళ్ళతో సంతకాలు పెట్టి కష్టమైన పని. అది జరిగిన విషయం. వాళ్ళు పెట్టరు, ఖచ్చితంగా పెట్టరు. ఎట్లా పెడతారు వాళ్ళు? మీరు పనికి ఆరా పథకం కింద ఊర్లలో ఎవరున్నారో వాళ్ళ దగ్గర డేటా తీసుకోండి. ఇప్పుడు అందరికీ లబ్ధి సమానంగా చేకూరే విధంగా ప్లాన్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళు కొన్ని లిమిట్లు పెట్టారు కదా, మీరు కూడా కొద్దిగా విస్తృతపరిచి అదే విధంగా చేయండి. వాళ్ళు 6,000 ఇస్తున్నారు సంవత్సరానికి, మీరు ఎంత ఇస్తున్నారు? 20,000 30,000 ఎంత ఇస్తారో టార్గెట్ ఇవ్వండి, అందరికీ సమానంగా వస్తాడుగా. ఎకరాల కొద్ది ఉన్న వాళ్ళకే భూస్వాములకి తోడుపెట్టి నువ్వు కాదు, సమస్య కాదు. లేని వాళ్ళ గురించి ఆలోచించు ఫస్ట్. అది మళ్ళీ వాళ్ళకే ఎకరాల కొద్ది ఉన్న వాళ్ళకే 2 లక్షలు రుణమాఫీ అవుతుంది. వాళ్ళ 10 ఎకరాలు 5 ఎకరాల పైన 10 ఎకరాలు ఉన్న వాళ్ళకే 2 లక్షల రుణం వస్తుంది. వాళ్ళదే మాఫీ చేస్తావు. ఇక ఎకరాలు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు అంత లోన్ రాదు, క్రాప్ లోన్ రాదు. వాళ్ళకేం రద్దు చేస్తాం? వాళ్ళకేం ఉండదు బెనిఫిట్. అంటే పేదోని కొట్టి గొప్పని పెద్దోని పెట్టాల్సి ఉంటుంది. నేను పరిస్థితి అట్నే ఉంది. కాకల కొట్టి గద్దలు పెట్టినట్టుంటుంది వ్యవహారం అంతా మీది. అట్లా చేయకూడదు. అందరికి సమానంగా పెట్టండి. బెనిఫిట్ అందరూ సమానంగా ఈక్వల్గా. అందుకే ప్రజాస్వామ్యం అంటేనే అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. అది పద్ధతి. ఇది మాత్రం కౌలు రైతుల మీద చాలా కిరికిరి. అది గాజాపై ఇజ్రాయెల్ దాడి, 2 హమాస్ కమాండర్లే లక్ష్యంగా అటాక్, 71 మంది మృతి, 289 మంది గాయాలు వెల్లడించిన గాజా ఆరోగ్య విభాగం. ఇది ఎప్పటికి కొనసాగుతూనే ఉంది. ఇది ఇజ్రాయెల్ హమాస్.